ఓం శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. 12 ఆగస్టు 2026 దృగణిత పంచాంగం. ఈనాటి పర్వం గురుమౌఢ్య త్యాగ, దర్శశ్రాద్ధ, పితృతర్పణం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి అమావాస్య, రాత్రి 11:06 వరకు. ఉపరి శ్రావణ మాసారంభ. వారం బుధవారం. నక్షత్రం పుష్యమి, ఉదయం 7:59 వరకు. ఉపరి ఆశ్లేష. యోగం వ్యతిపాత, మధ్యాహ్నం 3:26 వరకు. ఉపరి వరియాన్. కరణం చతుష్పాద, మధ్యాహ్నం 12:27 వరకు. నాగ, రాత్రి 11:06 వరకు. ఉపరి కింస్తుగ్న. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 4:38 నుండి 6:06 వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం రాత్రి 7:47 నుండి 9:15 వరకు. దుర్ముహూర్తం పగలు 11:47 నుండి 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 10:37 నుండి 12:12 వరకు. యమగండం ఉదయం 7:26 నుండి 9:02 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు. ప్రాతకాలం ఉదయం 5:51 నుండి 8:23 వరకు. సంగవ కాలం ఉదయం 8:23 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:56 నుండి 1:29 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:29 నుండి 4:01 వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ అమావాస్య. సాయంకాలం సాయంత్రం 4:01 నుండి 6:34 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:34 నుండి 8:49 వరకు. రాత్రికాలం రాత్రి 8:49 నుండి 11:50 వరకు. నిశీధి కాలం రాత్రి 11:50 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:34. సూర్యోదయం హైదరాబాదులో ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి కర్కాటకం. ఈరోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు రాశి ఫలితాలు. మేషరాశి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభ రాశి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు
జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. మిథున రాశి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సింహరాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్యా రాశి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. తులారాశి. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవటానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనస్సు రాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించటం మంచిది. మకర రాశి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుంభరాశి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాల అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.